హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో కోడిగుడ్డు కారం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈసారి మీ ఇంట్లోకి గుడ్లు తెచ్చుకున్నప్పుడు నేను చెప్పే విధంగా పులుసు పెట్టి చూడండి. ఇంటిలో పాది ఇష్టంగా తింటారు. ఒక ముద్ద తినేవారు 4 ముద్దలతో తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మెంతుల్ని వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మెంతులు వేసుకోండి, పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా వేగాలి, లేకపోతే చేదొచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్ ఉల్లిపాయలు తీసుకుంటే 1 కప్ టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి టమాటాలని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపుని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేస్తే టమాటాలు తొందరగా కుక్ అవుతాయి కాబట్టి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి. నేను ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్నానండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూస్తున్నారు కదండి, టమాటాలు బాగా కుక్ అయిపోయాయి, అలాగే మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలండి. సో నేనైతే కొద్దిగా టమాటాని ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు దీనికంటే కూడా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకుని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. మీకు పుదీనా ఫ్లేవర్ కనుక ఇష్టం ఉన్నట్లయితే ఇప్పుడే మీరు పుదీనాని వేసుకుంటే పుదీనా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషానికే మనకి నూనె పైకి తేలుతుందండి. సో అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకొని ఆ గుజ్జునైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా మనము అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా కోడిగుడ్డు లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. చూస్తున్నారు కదా, మనకి ఎగ్స్ బాగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది, కూర మాడిపోకుండా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి మరొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. చూస్తున్నారు కదా, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు కారం పులుసు రెడీ. ఈ రెసిపీ రైస్, రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి.